హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా యాసంగి పైసలు ఎప్పుడు జమ కావడం జరుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. గుడ్ న్యూస్ చెప్తామనే విధంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందిస్తారా, లేదంటే 6,000 రూపాయల చొప్పున అందించబోతున్నారా? అదేవిధంగా వానాకాలం సీజన్లో మనకు పంట పెట్టుబడి సాయం అనేది దాదాపు 9 రోజుల్లోనే 8,900 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. యాసంగి సీజన్ సంబంధించి నారుమడులు, అదేవిధంగా ఇతర పంటలు అంటే పత్తి వేసిన వారు ఇతర మొక్కజొన్నలు కావచ్చు, ఇతర రకాల పంటలు అయితే సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ అనేది దాదాపుగా కంప్లీట్ అయితే ఒక నెల కంప్లీట్ కావాల్సి వస్తుంది అనమాట. అయినప్పటికీ కూడా రైతులు బయట ఏదైతే వానాకాలం పంట అమ్మినటువంటి పైసలతో పాటు బయట అప్పులు మిత్తులకు తెచ్చి ఇక ఏదైతే సాగు చేస్తున్నారు రైతులకు, ఇప్పటికైనా రైతులకు సంబంధించి యాసంగి పైసలు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈసారి కొత్త మార్పులు, కొత్త విధానంతో ఉండబోతున్నట్లు తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఇటీవల కాలంలోనే సంక్రాంతి గుడ్ను చెప్తామనే విధంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశాలు అయితే ఉన్నాయి, ఇక నిరవధికంగా మరోసారి కూడా వాయిదా అయితే పడింది కదా నిన్న ఆల్రెడీ. ఈసారి అసెంబ్లీ ఏదైతే ఉందో సెషన్స్ 7 రోజుల వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ సంబంధించి కీలక నేతలు 15 రోజులు సాగించాలని చెప్తున్నారు. అయితే 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజుల నిర్వహణకు మాత్రమే సర్కారు సుముఖత ఉందన్నమాట. సో ఇక బీఆర్ఎస్ పట్టుపడుతుంది, వీలైనంత ఎక్కువ రోజులు జరపాలని బీజేపీ, ఎంఐఎం అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కూడా పట్టుపడుతుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అసెంబ్లీ సెషన్ బడ్జెట్ లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా, లేదంటే రైతులకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉన్నాయా, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులను వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట. సో ముఖ్యంగా పీఎం కిసాన్ నిధులకు విడుదలపైన స్పష్టత వచ్చిందనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇటీవల కాలంలోనే మరోసారి ప్రభుత్వం 21వ విడత అనేది రిలీజ్ చేశారు. 22వ విడత కోసం నిధులు ఎప్పుడు జమ అవుతాయి, చాలా ముహూర్తం కూడా క్లారిటీ వచ్చిందనమాట. సో ప్రతి ఏటా 3 విడతల్లో అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి విడుదలపైన నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులు అనేది ప్రధాని మోదీ విడుదల చేయగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డబ్బులు అనేది విడుదల చేస్తుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రైతులకు 22వ విడత నిధుల తొలుత సంక్రాంతి సమయంలో విడుదల చేస్తారని అందరూ కూడా భావించారు. అయితే ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు అవకాశాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండే అవకాశం ఉండడంతో 8వ తేదీన నిధులు విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. పథకం ద్వారా దాదాపు దేశంలోనే 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21వ విడత 4 లక్షల కోట్లకు పైగా నిధులు అయితే అందించడం జరిగింది. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మేరకు పీఎం కిసాన్తో కలిపి 2 విడతలు వచ్చేసి తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక 3వ విడతకు సంబంధించిన నిధులు 22వ విడత కలిపి జమ చేయనుంది. 3వ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే ముఖ్యంగా ఎప్పుడు జమ అవుతాయన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో రైతుల ఖాతాల్లోనే ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నమాట. అయితే అంతకంటే ముందు తప్పనిసరిగా మీరు అందరూ కూడా పీఎం కిసాన్ 21వ విడత వచ్చిన వారైనా ఒకవేళ రాని వారైనా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఈ కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. అంటే గ్రామ స్థాయిలో ఏదైతే ముఖ్యంగా పీఎం కిసాన్ మేళాలు కావచ్చు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు రైతులు కూడా. అయితే అధికారులు కూడా వీటిలో పాల్గొని ముఖ్యంగా పీఎం కిసాన్ అనేది మాకు 21వ విడత వచ్చింది, ఒకవేళ 22వ విడత రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆ అధికారిని అడగాలి, వ్యవసాయ అధికారం. అదేవిధంగా రాని వారు మాత్రం తప్పనిసరిగా మీరు పీఎం కిసాన్కి సంబంధించి 18, 19, 20 విడతలు రాని వారు ఇప్పుడు 22వ విడత కోసం మీరు చేసినట్లయితే మీరు తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ లేదంటే మీ సేవ ద్వారా కూడా ఈకేవై చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క తంబు ఇంప్రెషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు అంటే ఏఈఓ ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి పట్టా పాస్ పుస్తకం, మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, అదే మొబైల్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేస్తారు, ఆ మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా, యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా డీబీటీ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే జమ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి తాజాగా వచ్చేసి ఇది ప్రస్తుతం మనకు ఏదైతే
సంక్రాంతి 10 తారీఖు లోపు అయితే జమ చేస్తామనే విధంగా కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. లేదంటే మనకు ఫిబ్రవరిలోనే పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అందుతున్నాయి అనమాట. రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం, పారదర్శకత కోసం ధరణి స్థానంలో భూభారతి వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. వ్యవస్థ పేరు మారింది కానీ క్షేత్రస్థాయిలో రైతన్నల కష్టాలు మాత్రం ఇంచు కూడా మారలేదు అంటున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వేగంగా జరుగుతున్నా రైతుకు చేతికి అందాల్సిన పట్టాదారు పాస్ పుస్తకం మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మనకు హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వందలాది మంది రైతులు తమ 6 నెలలుగా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ సమాచారం CCLA నుంచి ముద్రణ సంస్థను చేరుకుంటే అక్కడ పుస్తకం ముద్రించి తర్వాత పోస్టల్ శాఖ ద్వారా నేరుగా రైతుకి ఇంటికే చేరాలి. అయితే గత ప్రభుత్వ హయాంలో నుంచి ముద్రణ సంస్థలు పోస్టల్ శాఖ చెల్లించిన బకాయిలు పెండింగ్లో ఉండడంతో ఆయా సంస్థల సేవలు నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం మారిన ఈ బకాయిలు పంచాయతీ తేలకపోవడంతో కొత్త పాస్ పుస్తకాలు జారీ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది అని చెప్తున్నారు అనమాట. మరొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ శాఖలతో కాలయాపన చేస్తున్నారనే విధంగా చెప్తున్నారనమాట చాలా వరకు. సో ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఏదైతే పట్టా పాస్ పుస్తకాలు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి పట్టాలకు ప్రభుత్వం ఇటీవల కాలం యాజమాన్య హక్కులు కూడా కల్పిస్తామని చెప్పింది. దీనిపైన ముందడుగు అయితే వేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో వానాకాలం సీజన్లో మాత్రం రైతు భరోసాగా పేరు మార్చి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడబడ్డ భూములు ఇలా అందరికైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. వాస్తవానికి మనకు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా PM కిసాన్ పైసలు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడే అంతకంటే ముందే రిలీజ్ కావాలి. కానీ గత BRS ప్రభుత్వ హయాంలో ఏదైతే పంట వేసే కంటే ముందు దున్నకాల సమయంలో టైంకి ఇచ్చేవారు. అప్పుడు ఏం జరిగిందనంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే సాగు చేస్తారో నిజమైన లబ్ధిదారులు మాత్రం కాస్త ఊరట లభించి సంతోషం కలిగింది. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే జాయిన్ చేశారు. కానీ కొంతమంది మాత్రం ఈ పైసలు ఎక్కువ భూస్వాములు ఉన్నవారు వారికి 5 లక్షలు 10 లక్షలు అంటే విలాసాలకు వాడుకునేవారు. నిజమైన సాగు చేసే రైతన్నకు మేలు జరగలేదని చెప్పేసి అప్పుడు అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిలో మనకు రైతు బంధు ఇచ్చారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతు భరోసా 3 నుంచి 4 ఎకరాలకు, తర్వాత వచ్చేసి వానాకాల సీజన్లో పూర్తి స్థాయిలో కూడా రైతులకు కొత్త విధానం ఎవరైతే అనర్హులు ఉన్నారో తొలగించి తర్వాత అర్హులైన వారందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. గతంలో చేసినట్లు అంటే ఒక రోజుకు ఎకరం ఇలా విడతల వరకు ఎన్ని రోజులు ఉంటే అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని రోజుల వరకు అయితే ఇచ్చే ప్రయత్నం 3 నెలల్లో కంప్లీట్ చేసిన ప్రోగ్రామ్ 9 రోజుల్లోనే తాము కంప్లీట్ చేసామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవస్తుంది. అయితే ఇప్పుడు యాసంగి పైసలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 9,000 కోట్ల రూపాయలు అధికారులు అనేది సిద్ధం చేసి పెట్టారట. సో ఇక సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆర్థిక శాఖ వాటికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ రైతులు ఎవరు అర్హులు ఏంటనేది క్రాప్ బుకింగ్ ఏదైతే ఉన్నాయో అందులో డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తున్నారు. కొత్త విధానం, కొత్త మార్పులు ఏంటంటే ఈసారి శాటిలైట్ ఇమేజ్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ ఏదైతే ఉన్నాయో విశ్వవిద్యాలయం సంబంధించి బాధ్యతలు అప్పగించారు. జర్మన్ టెక్నాలజీ వాడుకొని డైరెక్ట్గా గూగుల్లో నుంచి అంటే శాటిలైట్ ఇమేజ్ పంట భూమి ఎవరిది, ఈ పంటలో ఏం వేశారు, ఎలాంటి సాగు జరుగుతుంది ఏంటి, ఇందుకు సంబంధించి పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తున్నారనమాట. దీనివల్ల ఏం చేస్తారంటే ఎవరికైతే సాగు చేస్తారో అంటే చాలామంది ఏంటంటే యాసంగి సీజన్ సంబంధించి అంటే వానాకాలం సీజన్లో 3 పంటలు వేసిన వారు ఇప్పుడు నీళ్ళు లెక్క కొన్ని ఎకరాలు మినహాయిస్తున్నారు. అటువంటి వారి పరిస్థితి ఏంటి? దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఏదైతే రైతు భరోసా సంబంధించి పైసలు వచ్చిన తర్వాత మరో ఎకరం వేసుకుంటాం అనుకున్నవారు వారి పరిస్థితి ఏంటని ఎదురు చూస్తున్నారు. ఈసారి కొత్త మార్పులు చేయడంతో ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంది, మరి దీనిలో ముఖ్యంగా ఎవరికి ఫిర్యాదు చేయాలి ఏంటని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మిస్టేక్ జరిగినా కూడా గ్రామ స్థాయిలో దీనికి సంబంధించి అప్పుడు ఎలా అయితే గ్రామ సభలు నిర్వహించి పెట్టారో అలాంటి విధానం తీసుకొచ్చి ఫైనల్ చేయడానికి అధికారులు ఆన్లైన్లో సిస్టంలో అయితే ఎక్కిస్తారు. దాని తర్వాత వచ్చేసి ముఖ్యంగా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు అయితే మళ్ళీ కూడా ఒకవేళ అనర్హుల లిస్టులో వెళ్ళినట్లయితే తగిన డాక్యుమెంట్లు అవన్నీ చూపించినట్లయితే మళ్ళీ అర్హత కూడా సాధించడానికి అవకాశాలు అయితే ఉందంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఇలా చెప్పే విధానంలో మరో కాస్త తెలంగాణ రాష్ట్రంతో రైతు భరోసా అనేది సంక్రాంతి కానుకగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ అసెంబ్లీ సెషన్లో మాత్రం ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి, ఈసారి 7,500 రూపాయలు ఇవ్వబోతున్నారా లేదంటే 6,000 రూపాయలు అందిస్తారు? ఎందుకంటే వాడివేడి చర్చలు అసెంబ్లీలో జరగబోతున్నట్లు కూడా మనకు కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1-2 సార్లు రావడం
తర్వాత మళ్ళీ కూడా వస్తారా రానది, ఒకవేళ వస్తే నీటికి సంబంధించి అంటే వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిధులు కావచ్చు ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఇది కొత్త పథకాలు కూడా ప్రారంభించబోతున్నట్లు తాజాగా సమాచారం అయితే అందుతుందన్నమాట. మరి రైతులకు సంబంధించి ఏదైతే మనకు జనవరి 10 తారీఖు నుంచే రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట.